ఏపీలో ఆక్వా రైతులు కుయ్యో మొర్రు అంటున్నారు. మేత ధరలు పెరుగుతుంటే రొయ్యల అమ్మకం ధరలు తగ్గిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగు తీవ్ర సంక్షోభంలో ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. రొయ్యల మేత ధరలు 3 నెలల్లోనే 2 సార్లు పెరిగాయి. ఆక్వా రైతులు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడి వారికి ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట్లో సుంకాల భారంతో కుంగిపోయారు. తర్వాత రొయ్యల్లో వ్యాధుల ప్రభావం పెరిగి నష్టాల పాలయ్యారు. మరోపక్క పెట్టుబడులు పెరిగి సాగు భారమైంది. ఇప్పుడు మేత ధరల పెంపుతో ఆక్వా రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్యల ఉత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. ఇదే సమయంలో మేత రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మేత రేట్ల పెరుగుదలతో కిలోకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు రొయ్యల ఉత్పత్తి వ్యయం ఎక్కువవుతుందని రైతులంతా వాపోతున్నారు. ఇక రొయ్యల అమ్మకం ధరలు అమాంతంగా పడిపోవడంతో ఆక్వా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల రైతులు రొయ్యలను రోడ్డుపై పారేసి నిరసన వ్యక్తం చేశారు. మేత రేట్ల పెరుగుదలకు ఫీడ్ కంపెనీలు సిండికేట్ గా పనిచేస్తున్నాయని వారంతా ఆరోపిస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మే 29న అమలాపురంలో రాష్ట్ర వ్యాప్త సమావేశం జరగబోతోంది. గత ఏడాది ట్రంప్ టారిఫ్ తో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత టారిఫ్ కొంత తగ్గినా ఇప్పుడు ఫీడ్ ధరలు, ఇన్పుట్ ఖర్చులు ప్రధాన సమస్యగా మారిపోయాయి. ఏడాదిన్నరగా ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతులు ఇక క్రాప్ హాలిడే గురించి ఆలోచిస్తున్నారు. ఇదే జరిగితే ఏపీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆక్వా రైతులు. ఆక్వాలో ఏర్పడ్డ సిండికేట్ వ్యవస్థను వెంటనే రూపుమాపాలంటూ వారంతా డిమాండ్ చేశారు. అలాగే తగ్గించిన రొయ్యల ధరలను పెంచి రైతులను ఆదుకోవాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఆక్వా రైతులు. వ్యాపారులు, ఫీడ్ కంపెనీలు సిండికేట్ గా మారి ఆక్వా రంగాన్ని ముంచేస్తున్నాయని వాపోతున్నారు. ఇక ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ కలెక్టర్ కు ఇప్పటికే ఆక్వా రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ అక్వేను నమ్ముకుని ఎన్నో వేల మంది రైతులు దీన్ని నమ్ముకుని చేస్తుంటే, ఇదే అదునుగా ఈ అక్వాకి సంబంధించినటువంటి రొయ్యి తయారీదారులు కానీ, రొయ్యి కొనుగోలుదారులు కానీ సిండికేట్ గా ఏర్పడి ఈ రోజున అమాంతంగా ఒక్క వారం రోజుల్లోనే కేజీకి 70 రూపాయల వరకు తగ్గించుకుంటున్నారంటే, ఇవాళ దిక్కు దోసన పరిస్థితుల్లో రైతు నువ్వు అమ్ముతావా లేదా సస్తావా అన్నట్టు రేట్లు తగ్గించి ఈ కొంచెం ఇంచు లేదంటే ఈ రోజున మా అమలాపురం చుట్టుపక్కల మార్కెట్కి 1000 టన్ను వస్తుంది. 1000 టన్నులకి కేజీకి 50 రూపాయలు తగ్గించి కొంటున్నారంటే టన్నుకి 50,000 నష్టపోతున్నారంటే ఈ నష్టం అంతా ఎవరు భరాయించాలి? ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల ఆందోళనలు ఉధృతంగా మారాయి. రొయ్యల ధరలు విపరీతంగా తగ్గిపోవడంతో తీవ్ర నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలంటూ రైతు సంఘాల నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే భీమవరంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆక్వా రైతులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆక్వా జోన్, నాన్ జోన్లతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూపాయిన్నరకే విద్యుత్తును అందించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. అలాగే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సబ్సిడీలు ఇవ్వాలని కోరుతూ ఎస్ఈకి వినతి పత్రం సమర్పించారు ఆక్వా సంఘాలు.